హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కార్నర్. దిస్ ఈస్ తేజ. ఇవాళ నేను అమ్మవారికి సింగిల్ బిందె కాకుండా మనము స్టాండ్ కూడా యూస్ చేయకుండా ఎలా శారీ డ్రేపింగ్ చేసుకోవాలని చూపిస్తున్నానండి. సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా శారీని హాఫ్ ఫోల్డ్ చేసి చాలా చిన్న 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 కుంచెలు వేసుకోండి. ఎందుకు అంటే ఇప్పుడు డ్రేపింగ్ చేసే అమ్మవారికి కుంచెలు వేసుకుంటే ఇలా చిన్న కుంచెలు వేసుకుంటే మొత్తం రౌండ్ ఒక ఫ్లవర్ లాగా వస్తుంది అనమాట. సో మీరు చూసుకొని చిన్ని చిన్ని కుంచెలు పెట్టుకోండి. సో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుంచెలని పెట్టుకోండి. అలాగే ఇప్పుడు అన్నీ పైన కింద అస్సలు కొంచెం కూడా తేడా లేకుండా ఒక 10% అలా ఉన్నా పర్లేదండి, ఎక్కువ తేడా లేకుండా మీరు పైన కింద కుంచెలని నీట్గా సర్దుకొని క్లిప్స్ని పెట్టుకోండి. సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి ఫ్రిల్స్ని పట్టుకొని క్లిప్స్ పెట్టుకోండి. మళ్ళీ కూడా నేను ఇంకొక లేయర్లో ఫ్రిల్స్ తీసుకుంటున్నాను, కుంచెలు పట్టుకుంటున్నాను. కింద కూడా అంతే, క్లాత్ ఫోల్డింగ్లో అప్ అండ్ డౌన్ లేకుండా చూసుకోండి. నాకు ఇక్కడ కొంచెం సతాయించింది, క్లాత్ ఫోల్డింగ్ తప్పిపోయిందనమాట. అందువల్ల కొంచెం మెస్సీగా అనిపించింది. మళ్ళీ దాన్ని రిమూవ్ చేసి కుంచెలు పెట్టాను. సో మీరు కింద క్లాత్ కూడా ఇలా జాగ్రత్తగా అలా ఫోల్డ్ చేసుకోండి. సమ్టైమ్స్ అలా అవుతుంటాయండి, చూసుకొని పెట్టుకోండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలా కుంచెలన్నీ పట్టుకున్న తర్వాత నేను ఆల్మోస్ట్ ఒక 2 క్లిప్స్ యూస్ చేశానండి. పైన కింద పార్ట్కి ఒక క్లిప్పు, పైన పార్ట్కి ఒక క్లిప్పు, అటు సైడ్ ఇటు సైడ్గా 4 క్లిప్స్ యూస్ చేశాను. చాలా చిన్న చిన్న కుంచెలు తీసుకున్నాను వీటికి, బికాస్ చాలా చిన్న కుంచెలు తీసుకుంటేనే ఒక ఫ్లవర్ బుట్టలాగా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, అస్సలు వేరియేషన్ లేకుండా చాలా బాగా వచ్చాయి ఫ్రిల్స్ అన్నీ. ఇప్పుడు మనము కొంగుపాటు తీసుకున్నాము. కొంగుపాటు కూడా సేమ్ అండి. కొంగుపాటు కూడా హాఫ్ నుంచి కుంచెలని ఫోల్డ్ చేసుకోండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. యాక్చువల్లీ నేను ఇక్కడ స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్లో క్లిప్ పెట్టాల్సింది అక్కడ పెట్టుకున్నాను. సో ఓకే, మీరైతే ఫస్ట్ ఇక్కడ మన కుచ్చులు వేసుకున్నాం కదా, ఆ సైడ్లో ఫస్ట్ క్లిప్ పెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు కుంచెలు పెట్టుకున్న తర్వాత నేను క్లిప్స్ పెట్టుకున్నానండి. మీకు ఏ సైజ్ కుంచెలు కావాలి పైట కొంగుకి అనేది మీరు చూసుకొని మెజర్మెంట్ చూసుకొని పెట్టుకోండి. అంటే మీరు స్టిక్ ఎలాంటిది తీసుకుంటారు, బ్యాక్ సైడ్ కలశానికి ఎలాంటిది కట్టారు అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక పీఠం కింద పెద్ద టేబుల్ వేసుకొని తర్వాత ఒక పీఠం పెట్టి తర్వాత ఇంకొక చిన్న పీఠం పెట్టి, ఇప్పుడు మన ఇంట్లో మనం పోపులు వేసుకునే డబ్బా ఉంటుంది కదా, అలాంటి ఒక స్టీల్ డబ్బా కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ ఉంటే ఇది తీసుకోండి. అందులో కొంచెం బియ్యం పోసి పెట్టుకోండి, ఎందుకంటే వెయిట్ తట్టుకోవాలి కదా. ఇంకా మనం పైన అమ్మవారి కలశాన్ని కూడా ఏర్పరచుతాము. ఇప్పుడు లోపలికి పెట్టాము కదా ఈ శారీ కుంచెలని, వాటి లోపల ఉన్న క్లిప్స్ని తీసేసి ఒక్కొక్కటిగా మీరు కుంచెలని సర్దుకోండి. కాస్త ఓపికగా కుంచెలు సర్దుకున్నారంటే అమ్మవారు వచ్చి మీ ఇంట్లోనే కూర్చున్నట్టు ఉంటుందండి. మీరు ఇంకా రోజంతా దేవుని గది వదిలి అస్సలు వెళ్ళరు, అంత బాగా ఉంటుంది. డెఫినెట్గా కొంచెం పేషెన్సీతో కొంచెం ఓపికతో ఒకరోజు మీరు నైటే ఇవన్నీ సెట్ చేసి పెట్టుకోవచ్చండి, కానీ కలశం మాత్రం పొద్దున్నే ఏర్పాటు చేసుకోవాలి. ఇలా మొత్తం సెట్ చేసి పెట్టుకోవచ్చు నైట్. ఇప్పుడు మనము రైట్ సైడ్లో ఇప్పుడు పైట తీసుకుంటున్నాము. మనం ఎలా అయితే పైట వేసుకుంటామో అలానే పైట వేసుకొని తర్వాత ఆ కుంచెల పార్ట్ పైట ముందుకు వచ్చేలాగా వేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా ఆ కుంచెలు బయట వచ్చేలా చూసుకొని ఇలా వడ్డానం పెట్టుకున్నానండి. మీరు ఫస్ట్ టైతో ఏదన్నా దారంతో అయినా కట్టేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ వడ్డానం అయినా పెట్టుకోవచ్చు, లేదా చైన్ మోడల్ వడ్డానం అయినా పెట్టుకోవచ్చు. ఇంకా మీరు కావాలంటే ఈ కలశానికి బ్లౌజ్ కూడా డ్రేపింగ్ చేసుకున్న తర్వాత కూడా మీరు శారీ డ్రేప్ చేయొచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అక్కడ పైన ఒక 2 కుంచెలు తీసి ఒక చిన్న క్లిప్
పిన్ పెట్టాను, శారీ పిన్, సేఫ్టీ పిన్ పెట్టాను అనమాట. మొత్తం ఆ స్టిక్ కవర్ అయ్యేలాగా అమ్మవారు ఆ బార్డర్ వచ్చి కొంచెం చూస్తున్నారు కదా, ఆ బార్డర్ కొంచెం ఆ స్టిక్కి తగిలించాను అనమాట. ఇప్పుడు మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని డెకరేషన్ చేసుకోవడమే తరువాయండి. ఇలా డెకరేషన్ ఎలా ఉంది ఏంటి అని చూడండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారు ఎలా ఉన్నారు చూడండి. ఈ వరమహాలక్ష్మి ఫెస్టివల్ అందరూ బాగా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.